కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలు పొందనాలు స్థితులు స్తోత్రాలు చేసిన నాయన. పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచి ఆయా పరిస్థితుల్లో సహాయపడి నడిపించిన మీ ఉచితమైన కృపను బట్టి మీ పొందనాలు చేస్తున్నాం. మా ప్రభా, ఈ దినం రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మేము చేరి వచ్చి ఉంటుండగా మమ్మల్ని కనికరించి జ్ఞాపకం చేసుకొని మనం వేడుకుంటున్నాము. మా ప్రభా, ఈ సమయాన్ని మాకు దీవెని కలిగి చేయండి. మీ సన్నిధిలో మేము గడిపే సమయాన్ని మాకు ఎంతో ఆశీర్వాదం కలిగి చేయండి నాయన. మీ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. మీ కార్యం మా హృదయాల్లో నూతనంగా జరిగించమని వేడుకుంటున్నాను. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించండి. మా ప్రభా, ఆన్లైన్లో ఇంకా ఎవరైనా కరెక్ట్ కావాల్సిన వారు ఉంటే కరెక్ట్ చేయండి నాయన. దయతో మరి ఈ సమయం ఎవరు పోగొట్టుకోకుండా అందరినీ కరెక్ట్ చేయమని వేడుకుంటున్నాను. దయ చూపించండి. మా ప్రభా, మమ్మల్ని మీరు స్వాధీనపరుచుకుంటున్నాము నాయన. మా తండ్రి, మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు. ఈ పరిచయను మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. 587 ప్రార్థన వినుడి దేవ, ప్రార్థించమనిన ప్రభువా. ప్రార్థన వినుడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరిజెరితిమి మము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరిజెరితిమి మము చూడు. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి. పొందితి మిలలో బాధల్ నిందను తెచితిమయ్యా. పొందితి మిలలో బాధల్ నిందను తెచితిమయ్యా. ప్రార్థన వినుడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరిజెరితిమి మము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరిజెరితిమి మము చూడు. ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరుల వలె మేము. ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరుల వలె మేము. అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా. అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా. ప్రార్థన వినుడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరిజెరితిమి మము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరిజెరితిమి మము చూడు. ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మము చూచి. ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మము చూచి. పరిహాసమును చేయ తరుణమునిచితిమయ్యా. పరిహాసమును చేయ తరుణమునిచితిమయ్యా. ప్రార్థన వినుడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరిజెరితిమి మము చూడు.
స్వార్థము నెల్లను ద్రోసి దరి చేరితిమి మము చూడు. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా, ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా. త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థము నెల్లను ద్రోసి దరి చేరితిమి మము చూడు. స్వార్థము నెల్లను ద్రోసి దరి చేరితిమి మము చూడు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నింపు నీ ఆత్మలు మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా. నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థము నెల్లను ద్రోసి దరి చేరితిమి మము చూడు. స్వార్థము నెల్లను ద్రోసి దరి చేరితిమి మము చూడు. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుతున్నాం. 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అనే పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతను కలిగిన దాని అంతటిని ఆశీర్వదించున్నాడనే సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలోని దావీదు పురములకు ఉత్సవంతో తీసుకుని వచ్చాను. చాలు. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుంటున్నా నాయన. మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి వందనాలు. ధ్యానించుటకు మీ సహాయం దయచేయండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. సమయస్ఫూర్తి మాటలు మాకు అనుగ్రహించి మీ వాక్య భావం ద్వారా మమ్మల్ని బలపరచమని, మా హృదయాలు సంతోషించుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పోయినసారి మనం ప్రేయర్ మీటింగ్లో చూసాము. ఎడ్లకు కాలు జారినందున దేవుని మందసము పడిపోతుందేమోనని
ఉజ్జ చేయి జారి పోయాడు, పట్టుకొన్నాడు. మరి వెంటనే యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. ఇక్కడ ఇంకొక మాట మనం ఏం ధ్యానించవచ్చు అంటే, దేవుని మందసాన్ని మనం అజాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయకూడదు. అపవిత్రతలో ఉండి మనం దేవుని మందసాన్ని హ్యాండిల్ చేయకూడదు. మరి పట్టుకున్నాడు, పడిపోతుంది దేవుడు పట్టుకున్నాడు. ఉజ్జ మరి అప్పటికి సిద్ధపాటు లేనివాడికి ఉంటున్నాడు. ఉజ్జానే కాదు, అక్కడ ఉన్నవారు అందరూ కూడా దేవుని మైండ్, దేవుని మనస్సుకు, దేవుని ఆర్డర్లో వాళ్ళు లేరు. దేవుడిచ్చిన ఆర్డర్లో వాళ్ళు లేరు. మనం సంఖ్యాకాండం 4:15 చదివాం. కహాతీయులు మాత్రమే ఆ పరిచర్య చేయవలసి ఉంటున్నారు. మందసాన్ని మోతకర్రలతో దూర్చి భుజం మీద తీసుకొని మోస్తూ ఉండాలి. వీడు కొత్త బండి మీద తీసుకుని వచ్చారు కనుక వాళ్ళు ఎవరూ సిద్ధపాటు లేరు. అయితే సిద్ధపాటు లేకుండా ఉన్నప్పటికీ మౌనంగా ఉంటే దేవుడు క్షమించేవాడేమో. ఉజ్జ ఏం చేశాడు? ఒక అడుగు ముందుకేసి పరిశుద్ధమైన దేవుని మందసాన్ని పట్టుకున్నందువల్ల ఉజ్జ అక్కడ దేవుడు అతను మొత్తాడు. ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే, దేవుని సన్నిధి మనం కలిగి ఉండేటప్పుడు భయభక్తులతో ఉండాలి, పరిశుద్ధంగా మనం ఉండాలి. మరి ముఖ్యంగా మన హృదయాలను ప్రభు సన్నిధిలో సరి చేసుకొని సిద్ధపాటు కలిగి మరి పరిచయం చేసేవాళ్ళం ఉండాలి. కానీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం దేవుని శిక్షకు మనం గురి అవుతుంటాం. తర్వాత ఏంటంటే, వీళ్ళు God will not spare God's people if they neglect God's order. దేవుడు ఇచ్చినటువంటి ఆర్డర్ను కనుక తప్పిపోయినట్లయితే దేవుని ప్రజలను దేవుడు క్షమించడు. దేవుని ఇంటిలో దేవుని ఆర్డర్ అనేది ఉండాలి. అందుకనే యేసు ప్రభువు కూడా ఆ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి 5,000 మంది ప్రజలకు బోధించినప్పుడు ఆహారం పంచిపెట్టేటప్పుడు కూడా ఎట్లా కూర్చోబెట్టాడు? 50 మందిని 100 మందిని లైన్లో కూర్చోబెట్టమని చెప్పాడు. అది ఒక ఆర్డర్. దేవుని సన్నిధిలో మనం ఏం చేసినా కూడా ఒక ఆర్డర్ ప్రకారం చేయవలసి ఉంటున్నాం. ఆ ఆర్డర్ తప్పిపోయి ఇక్కడ ప్రవర్తించారు కనుక దేవుని శిక్షకు గురైపోయారు. ఒకసారి శాంసన్ కూడా ఒక వర్తమానం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో మరి ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో అనేది మనం చూసాం. సంఖ్యాకాండము 24 సంఖ్యాకాండము 24 5 చూస్తే, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించున్నవి. ఏ విధంగా, దేన్ని బట్టి చెప్పాడు? ఇశ్రాయేలు పైన ఉంది ఆ మాట. 2 చూడండి. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలును తమ తమ గోత్రముల చొప్పున దిగినడు చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. ఎట్లా ఉన్నారంటే వాడు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉన్నారు. అంతేగాని చెల్లాచెదరుగా కూర్చోలే వాళ్ళు. ముందు రూబేను గోత్రం, తర్వాత ఆ విధంగా వరుసగా చివరకు 12వ గోత్రం చివరిలో ఉన్నారు. అయితే దేవుడు ఏర్పరిచినటువంటి యోధా గోత్రం మాత్రం ఎక్కడ ఉంటుంది? మొట్టమొదటి ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న యోధా గోత్రం మందసానికి ముందుగా ఉంటారన్నమాట. వాళ్ళు రూబేను పెద్దవాడైనా యోధాను ముందు పెట్టాడు దేవుడు. అది మనం నేర్చుకోవాలి. అనగా దేవుని మందిరంలో పరిచయం చేసేవాళ్ళు ఆర్డర్ ప్రకారం ఉండాలి. స్తుతి చెల్లించేవాళ్ళు ముందు ఉంటారు. అది దేవుని యొక్క ఆర్డర్. ఎందుకంటే దేవుని క్రమంలో కూర్చొని తమ తమ గోత్రం చొప్పున దిగి ఉండుట, అది బిలాము చూచినప్పుడు శపించుదామని వచ్చినటువంటి బిలాము
మనసు మార్చుకొని మరి ఆశీర్వదించడానికి తన మనసు మార్చుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని ఆర్డర్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అప్పుడే మరి ఏ విధంగా ఉంటుంది? లైఫ్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, లైఫ్ ఆఫ్ గ్రోయింగ్, లైఫ్ ఆఫ్ ఫుల్నెస్ అక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని బిడ్డలుగా మనం కూడా దేవుని పరిచయం చేసినప్పుడు ఆ ఆర్డర్ అనేది మనం మెయింటైన్ చేసినప్పుడే ప్రభు మనల్ని ఆ పరిచయం ఆస్వాదించేవాడు ఉంటాడు. ముందుకు వెళ్ళిపోదాం అండి. నేటికి అక్కడ చనిపోయిన ఆ స్థలం పేరు పెరేజ్ విద్య వినాశము అని పేరు పెట్టారు. తర్వాత యెహోవా మందసము నా యొద్ద ఎలా ఉండును అనుకొని దావీదు యెహోవాకు భయపడెను. దావీదు కూడా దేవుని మందసం అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఒక వ్యక్తి అక్కడ మరణించాడు కాబట్టి ఆ భయం అనేది దేవుని యొక్క పరిశుద్ధతను గురించినటువంటి భయం అది దావీదు అప్పుడు నేర్చుకున్నాడు. అయ్యో, నేను నా ఇష్టానుసారంగా నా సొంత తలంపులతో నా సొంత పద్ధతుల్లో 30,000 మందిని సమకూర్చుకొని నేను వెళ్ళానే. దేవుని మందసాన్ని తీసుకురావడానికి 30,000 మందిలో కహాతీయులు ఎక్కడున్నారు, మోసేవాళ్ళు తెలియదు. కనుక భయపడిపోయాడు. నేను క్రమం తప్పాను అని భయపడ్డాడు. యెహోవా మందసమును దావీదు పురములు. అందుకనే ప్రసంగిలో కూడా ఒక మాట ఉంది, నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండేట్టు సరి చూసుకున్నావు అంటాడు. సొలొమోను చెప్పిన మాట. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్టుగా సరి చూసుకోవాలి మనం. అంతేగాని అజాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రభు ఒప్పుకోడు. కాబట్టి ఏమనుకున్నాడు దావీదు పూర్వంలోనికి తన ఎదుగు తెప్పింపనుక గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటికి వరకు తీసుకొని పోయి అచ్చట ఉంచెను. ఒబేదెదోము అంటే ఎవరు? ఒబేదెదోము ఇంట్లో ఎట్లా ఉంచాడు? దావీదుకి ఎట్లా తెలుసు? ఒబేదెదోము ఇంట్లో ఉంటే మరి వాళ్ళకి నష్టం కలగదా? దయచేసి ఒక మాట చూద్దాం. అక్కడ మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుంటే, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుడి చేతను. ఇంకో చోట కూడా ఉంది. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయము 4 నుంచి 8 వచ్చినారు. నేను చదువుతాను, గమనించండి. 4. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసిన వారెవరనగా షమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, షాకారు నాలుగవవాడు, నెతనేలు ఐదవవాడు, అమ్మీయేలు ఆరవవాడు, వీళ్ళందరూ ఇశ్శాఖారు ఏడవవాడు. వీళ్ళందరూ ఒబేదెదోము పుట్టినటువంటి కుమారు. వీళ్ళంతా ఎవరంటే దేవుని మందిరములో సేవ చేసేదానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి బిడ్డలు, దేవుని యాజకులు అన్నమాట వీళ్ళంతా. కనుకనే దేవుని యాజకత్వం చేసేవారు, వారికి దావీదు ప్రత్యేకంగా ఈ పరిచర్య అప్పగించాడు. ఇప్పుడు చూద్దాం 15వ అధ్యాయము మొదటి దినవృత్తాంతం 15వ అధ్యాయం 13 వచ్చిన 13. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుడి చేతను, మనము మన దేవుడైన యెహోవా యొక్క విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసిన కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమును సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసము తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున మోషే ఆజ్ఞాపించిన దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తుకునిది.
అప్పుడు దావీదు గంభీరమైన తాళాలతో ఆ మందసాన్ని తీసుకొచ్చారు. కనుక పద్ధతి క్రమం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓబేదెదోము ఇంట్లో యాజకుల కుటుంబం అని కనుక ఇక్కడుంటే సేఫ్టీ ఉంటుంది అనుకున్నాడు దావీదు. కాబట్టి ఆ మందసాన్ని ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోము అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. మరి మనం గమనించాల్సి ఏంటంటే దేవుని మందసం మన మధ్యలో ఉంటే మనకు ఆశీర్వాదాలు. దేవుని మందసం అనగా ఇప్పుడు మందసం అనేది ఆ తుమ్మకర్రతో చేసినటువంటి మందసం సంగతి కాదు, కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క సన్నిధి అని మనం గమనించాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధి మనం కలిగి ఉండటం అనేది అది మనకి ఎంతో ఆశీర్వాదం. మనకు కంటికి కనబడే ఆశీర్వాదాలు ఉంటాయి, కంటికి కనబడిన ఆశీర్వాదాలు ఉంటాయి. కనుక మనం గమనించకపోయినప్పటికీ దేవుని ఆశీర్వాదాలు మన పైన సమృద్ధిగా కుమ్మరించేవాడు ఉంటాడు. ఇంకొక మాట చూద్దామండి. కీర్తన గ్రంథం 36:8. కీర్తన 36:8. కీర్తన 36:8. ఇది కాదు, యోగు. కీర్తన 36:8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోని నీ వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వాడి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఇక్కడ కీర్తన గ్రంథకర్త ఈ కీర్తన దావీదు కీర్తనే. ఆయన అంటున్నాడు, మందిరంలో సమృద్ధి ఉంటుంది, మందిరంలో సంతృప్తి ఉంటుంది. కనుక నీ మందిరం యొక్క సమృద్ధి వలన మందిరంలో ఉన్న ప్రజలు సంతృప్తి నొందుతున్నారు. చాలా కాలంగా మనం గమనించేది ఏంటంటే ఈ మధ్యకాలంలో దేవుని మందిరాలకు వెళితే మరి సమృద్ధి ఉండలేదు, సంతృప్తి ఉండలేదు. దేవుని మందిరం అంటే నిజానికి మనం ఏం గమనించాలి? అక్కడ సమృద్ధి ఉన్నట్టు గమనిస్తాము, సంతృప్తి ఉన్నట్టు గమనిస్తాము. ఇప్పుడు సంతృప్తి లేదు సరిగదా, దుఃఖపూరితంగా తిరిగి ఇంటికి వస్తున్నాం. మన ఆదివారం కూడా హెబ్రోన్లో కూడా ఈ పరిస్థితుల వల్లనే మరి అక్కడ జరిగినట్లుగా కొంతమంది చెప్తున్నారు. అక్కడ మరి అది లైవ్లో కూడా పెట్టకుండా కట్ చేశారు, నెట్లో రాలేదు. అయితే కొన్ని గొడవలు జరిగినాయి. అంత పెద్ద మందిరంలో దేవుని యొక్క సన్నిధి అనిపించే బదులు దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు దుఃఖంతో వెళ్ళిపోయారు. ఒకసారి భక్సింగ్ గారు ఈ మధ్య ఎక్కడ చదివాను నేను, భక్సింగ్ గారు కానుకలతో పాటు పెట్టెలు తీసుకొచ్చి భక్సింగ్ గారు రూమ్లో పెట్టారు. దాంతోపాటు ఒక స్వీట్ ప్యాకెట్ కూడా వచ్చిందంట. స్వీట్ ప్యాకెట్ కూడా వస్తే 2 రోజుల తర్వాత భక్సింగ్ గారు చూసి అడిగాడంట, ఎక్కడిది స్వీట్ ప్యాకెట్ ఏమైంది అన్నారు. బ్రదర్ పాడైపోతుందని తినేసేసామన్నారు. నో అట్టగా తినకూడదు, దేవుని ప్రజలు ఇచ్చినటువంటి కానుక అది, దానికి కూడా మనం వెలకట్టి బాక్స్లో వేసిన తర్వాతనే తినాలని అంత స్ట్రిక్ట్గా భక్సింగ్ గారు ఉండేవాడు. స్వీట్ ప్యాకెట్ గిఫ్ట్గా ఇచ్చింది. ఆయన భక్సింగ్ గారు తినడు స్వీట్స్, ఒకళ్ళు తింటే ఒకళ్ళు తింటాడేమో, అయినా కూడా ఆయన కొట్టుకోలేదు. ప్రియమైన ఎందుకు చెబుతున్నానంటే దేవుని సన్నిధిలో సంతృప్తి మరి సమృద్ధి అనేది మనకు అన్నీ ఉంటాయి, దేవుని మందిలో అన్నీ ఉంటాయి. కానీ అనుభవించే పద్ధతిలో మనం అనుభవించాలి. అది అక్కడ పాయింట్. స్వీట్ ప్యాకెట్ ఉంది కదా అని ఆయన ఒకటి ఈయన ఒకటి తీసుకున్నారంటే అయిపోయి ప్యాకెట్ మొత్తం. అయితే ప్రభువుకు లెక్క చెప్పిందంట, అది భక్సింగ్ గారు నేర్పించిన పాఠం. అక్కడ మొన్న లైవ్లో చూసినట్టున్నాం కదా అది. కాబట్టి దేవుని మందిరంలో మనం ఎట్లుండాలంటే నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. జీవపు మాటల ఊట మందిరంలో ఉంటుండగా అవి మనం తృప్తి పడాలి. కానీ ఆ మాటల చేత ఇంకొక రకంగా మనం మరి వచ్చింది కదా అని దొబ్బుకోవటం కాదు, ఎగబడి తినటం కాదు. ప్రియమైన వాళ్ళరా,
దేవుని మందిరంలో మనం క్రమంలో ఉంటే దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు, సంతృప్తిని అనుగ్రహిస్తాడు. కనుకనే ఇవన్నీ ఇతరులను చూసి మనం ఇప్పుడు ఒక పాఠంగా ప్రభు మనకు నేర్పించి ఒక చోటుకి వెళ్ళి అక్కడ బాగలేదని చెప్పి బాధపడేదానికంటే మనంతటా మనం ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నది అది ఎంతో శ్రేష్టమైనదని ప్రభు ఆత్మ చేత మనం నడిపించబడి మనం ఫెలోషిప్ స్టార్ట్ చేసాం. కనుక ఆ మందిరాన్ని దేవుడు ఆశీర్వదించేవాడు ఉంటున్నాడు. ఇంకో మాట చూద్దామండి. కీర్తన 87 మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసం అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములైంది. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు, మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఈ మాట హెబ్రోన్లో ఎన్ని సంవత్సరాల క్రితం రాశారో కానీ, ఎన్నిసార్లు హెబ్రోన్ ఆఫీసులో పెయింటింగ్ జరిగిందో తెలియదు కానీ ఈ మాట మాత్రం అట్టనే ఉంది. ఎప్పుడు చూశాను నేను? 1967లో చూశాను, లేదా 65లో చూసి ఉంటాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు సున్నా వేసి ఉంటారు. ఈ మాట మాత్రం చెడిపోవాలి, అట్టే ఉంది. నేను పోయినసారి వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఈ మాట దగ్గర ఉన్నప్పుడే అక్కడి నుంచే నేను ఫోన్ చేశాను అన్నమాట. మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. దేవుని మందిరంకు ఉన్నటువంటి మొట్టమొదటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లక్షణం ఏంటంటే ఇది, మనుషులు నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకునే వారు ఉండాలి మందిరం గురించి. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారో తెలీదు. ఇప్పుడు పరిస్థితుల్లో హెబ్రోన్ గురించి ఏం చెప్పుకుంటున్నారో, హెబ్రోన్ గురించి గొప్ప సంగతులు చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎటు జరిగింది అటు జరిగింది అని దుఃఖపడుతున్నారు. కనుక ప్రియమైన మనం దేవుని యొక్క సన్నిధి కోల్పోతున్నాము. దేవుని యొక్క భయం మనకు లేకుండా పోతుంది. దేవుని మందిరం యొక్క ఉనికి మన మధ్యలో లేకుండా పోతుంది. దేవుని యొక్క ప్రభావం మన నుంచి వెళ్ళిపోయింది. కనుక ఇప్పుడు గొప్ప సంగతి లేకుండా పోయింది మందిరంలో. అయినప్పటికీ దేవుడు తన కార్యం చేస్తున్నాడు. అది ఆయన కృప కాబట్టి ఆ విధంగా జరిగిపోతుంది. ముందుకెళ్ళిపోదామండి. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని చదివామా, ఆయన కుమారులు చదివాము. కాబట్టి ఆ ఇంటిని ఎంతగానో ఆశీర్వదించాడన్న సంగతి దావీదు విన్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడండి? దావీదు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకుని వచ్చాను. ఎట్లా తీసుకుని వచ్చాడు? ఇప్పుడు ఇందాక చదువుకున్నా కదా, దినవృత్తాంతం గ్రంథంలో దండెను ఎత్తుకున్నారు. ఎవరు? లేవీయులు, కహాతీయులు. ఆ దండె అంటే మోతకర్రలు దేవుని మందసానికి జొలిపి అవి భుజం మీద వేసుకొని మోస్తూ వచ్చారు. ఉత్సవంతో తీసుకుని వచ్చారు. పద్ధతి కూడా రాశారు చూడండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడిను. మరి ఒబేదెదోము ఇంటిన కాడి నుంచి దావీదుపురంకి ఎంత దూరం మనకు తెలీదు. అక్కడ 6 అడుగులకు ఒక ఎద్దు 1 క్రొవ్విన దూడ వధిస్తూ వచ్చారు. ఎన్ని ఎద్దులను వధించారో, ఎన్ని క్రొవ్విన దూడలు వధించారో. అది నిజానికి దేవుడు ఈ బలులు కోరేవాడు కాదు. పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ నిమిత్తము వాళ్ళు ఆ దినాల్లో రక్త ప్రోక్షణం అనేది లేదు కాబట్టి ఈ విధంగా బలుల ద్వారా రక్త ప్రోక్షణ గావిస్తూ వచ్చారు. యేసు ప్రభు యొక్క రక్తం అప్పుడు చిందించబడ విమోచకుడు మన మధ్యలో రాలేదు కాబట్టి ఈ పాత నిబంధన కాలంలో ప్రకారం వాళ్ళు ఆ విధంగా బలులు అర్పిస్తూ వచ్చారు. దావీదు ఏం చేశాడండి? నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దావీదు మరి ఈ వాయిద్యాలు వాయిస్తుండగా ఏఫోదును, నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇది ఈ సీన్ ఒక్కసారి మనం
వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుని సన్నిధిలో దేవుని యాజకులు దేవుని మందసాన్ని తీసుకునేటప్పుడు ఆ సీన్ ఎట్లుంటుందో ఒకవేళ ఒక మంచి డైరెక్టర్కి చెప్తే ఏ విధంగా చిత్రీకరించేవాడో నేనైతే కళ్ళారా చూశాను. ఏది అప్పుడు సంగతి కాదు నేను చెప్పేది. హెబ్రోన్లో సువార్తకు బయలుదేరుతారు దేవుని సేవకులంతా. దేవుని సేవకులు, రక్షించబడిన బిడ్డలు కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు భోజనాలు ముగించిన వెంటనే సువార్తకు వెళ్ళిపోతారు. సువార్తకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క సేవకుడు అప్పుడు మంచి దేవుని భయం కలిగి ఉన్నటువంటి సేవకులు ఉన్నారు. గ్రేడ్ 1 గాడ్ సర్వెంట్స్ ఉండేవాళ్ళు, భయము భక్తితో సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, సాక్రిఫిషియల్ సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కంజర్లు పట్టుకొని రౌండ్గా తిరుగుతూ కంజరు వాయిస్తూ బోలే ప్రభు యేసు మసీకే అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా సువార్త చేస్తున్న దేవుని వాక్యాలు చెప్పుకుంటూ ముందుకు సాగిపోతుంటే ఆ ప్రొసెషన్ చూచి ఒళ్ళు పులకరించేది అన్నమాట. అది నిజంగా ఇంతకుముందు కూడా మనం మొదటి సమయంలో గ్రంథంలో చూసాం. నాయోతు అనే ప్రదేశంలో దావీదును పట్టుకోవటానికి సౌలు వెళ్ళాడు. దావీదు అక్కడే ఉన్నాడు. అప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. ఆ పరిస్థితి సమూయేలుకి చెప్పారు, సౌలుకి చెప్పారు. సౌలు దావీదును పట్టుకోవడానికి వెళ్ళి అక్కడ సమూహాన్ని చూసిన తర్వాత ఇతని మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చింది నాయోతులో. అక్కడ సౌలు కూడా ప్రవచించేవాడు అయిపోయాడు. సౌలు కూడా ప్రవక్తలో ఒకడా అనే సామెత కూడా పుట్టింది. కనుక ఒక ప్రదేశంలో దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు ఆ ప్రదేశంలో మనం ఏం చూడగలము? ఇటువంటి దేవుని సన్నిధి మనం అనుభవించే వాళ్ళంగా ఉంటాం. అది అనుభవించితేనే కానీ వర్ణించేది కాదు, వర్ణించలేము. ఆ విధంగా దావీదును ఊహించుకోండి. నారబట్టతో చేయబడినటువంటి ఏ ఫోదును ధరించిన వాడు శక్తి కొరకు యెహోవా సన్నిధి నాట్యమాడుచుండెను. ముఖ్యంగా ఆ దినాల్లో మనం బాగా సువార్తలో బాగా కనపడేది ఎవరంటే బర్మా జోసెఫ్ గారు కనిపిస్తాడు. ఆయన సువార్తలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక కంజర అయిపోవలసింది. అంత గొప్పగా కంజర వాయిస్తూ పగలగొట్టి పారేసిన విసిరి పారేసాడు. ఇంకో కొత్త కంజర కొనియాలి. అంత బాగా సువార్త చేసేవాడు ఉన్నాడు. దావీదు కూడా అదే విధంగా నాట్యం ఆడుతూ సాగిపోతుంటే ఏం జరిగిందో చూడండి. ఎట్లయితే తీసుకుని వచ్చారు, మందసాన్ని తీసుకొచ్చి దావీదు మందసాన్ని తిరిగి తీసుకుని వచ్చారు. 16వ వచనం గమనించండి. 16వ వచనం, యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు కిటికీల నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయించు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరిచెను. ఏమంది? వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్య దావీదుని కొరకు ఏర్పరిచిన స్థలము ఉంచగా దావీదు దహనబలుడు సమాధానంలో అర్పించి అందరికీ పంచిపెట్టాడు. తర్వాత ఏమైందండి? 20వ వచనంకి వెళ్దాం. తన ఇంటి వారిని దీవించడం కూడా అందరిని దీవించాడు. ఇంటికి వచ్చేసాడు. ఇంట్లో వాళ్ళని కూడా దీవించేదానికి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితేవని అపహాస్యము చేసినదని దావీదు నొచ్చుకున్నాడు. ఏమందండి? హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా, అక్కడ ఎవరు హీనస్థితి గల పనికత్తెలు ఉంటారు? అక్కడ ఆ ప్రొసెషన్లో ఎవరుంటారు? పనికత్తెలు అంటే కీర్తన 45కి వెళితే మనం తెలుసు ఆ పనికత్తెలు ఎవరు. రాణి ఓఫీరు బంగారం తీసుకున్నట్టు అక్కడ వర్ణించినప్పుడు ఆ అంతఃపురం నుంచి వచ్చినటువంటి రాణి ప్రక్కన పనికత్తెలు, చెలికత్తెలు ఉంటారు. ఆ చెలికత్తెలు దేవుని మందసంలో సేవ చేసినటువంటి స్త్రీలతో పోల్చుకోవాలి మనం. కనుక అంత గంభీరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు సేవ చేస్తుంటే, సువార్త చేస్తుంటే ఆ అనుభవం లేనటువంటి వ్యక్తి ఈ మీకాలు అంటే దాని అర్థం ఎక్కడో రాశాను నేను. మీకాలు అంటే ఎక్కడో రాశాను, సరే ఇప్పుడు చెప్తాను మీకు. మీకాలు అంటే ఎక్కడ రాశాను. మీకాలు అంటే చాలా
మరి పనికిమాలిన పేరు అన్నమాట. అటువంటి మీకాలు దావీదుని ఎగతాళి చేస్తుంది. బట్టలు తీసివేసి బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలు రాజు అని నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడుతుందని అపహాస్యం చేసినందున. నిజంగా దావీదు బట్టలు తీసేశాడా? ఏఫోదు ధరించుకున్నాడు. ఏఫోదు నారబట్టలతో చేయబడినటువంటిది కనుక మీకాలు ఏమంది? ఈ ఏఫోదు ఆమె కనపడ్డా, బట్టలు లేకుండా కనపడ్డాడు దావీదు. ఏఫోదు ఎవరికి కనిపిస్తుంది? దేవుని సన్నిధిలో పరిచయం చేసి దేవునికి కనిపిస్తుంది, మీకాలకు కనపడదు. అది మనం గమనించాలి. మీకాలకు దావీదు వస్త్రాలు లేనివాడుగా కనపడ్డాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. కనుక మరి దేవుని సన్నిధిలో దేవుని సేవ చేసే వాళ్లకు మాత్రమే ఆ ఏఫోదు కనిపిస్తుంది, ఏమి కనపడలేదు. మనం కూడా దేవుని ప్రజలను, దేవుని సన్నిధిలో సేవ చేసే ప్రజలను మనం ఏ విధంగా చూడాలంటే వాళ్ళు ఒక ఘనమైనటువంటి వారుగా మనం గమనించాలి. కరెక్ట్ సేవ చేసేవాళ్ళను ఆ విధంగా మనం గమనించాలి. అంతేగాని మీకాల్లాగా హీనపరచకూడదు. డిస్పైజ్ అని రాశాడు. మీకాల్ డిస్పైజ్ డేవిడ్. ఏమైందండి? అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుడి మీద నన్ను అధిపతినిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని అంటే డ్యాన్స్ చేశాను. నేను దేవుని సన్నిధిలో ఆట ఆడాను కానీ బయట కాదు, డ్రామా హాల్లో కాదు, సినిమా హాల్లో కాదు నేను డ్యాన్స్ చేసింది. దేవుని సన్నిధిలో మనం ఏ పరిచయం చేసినా ఇతరులకు ఎగతాడుగా కనిపించవచ్చు కానీ దేవుని ప్రజలకు అది ఘనమైన క్రియగా ఎంచుతారు. యెహోవా సన్నిధిని ఆట ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నువ్వు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడు నవ్వుదనని మీకాలుతో నేను. అక్కడ గమనించిన కాంట్రాస్ట్ గమనించండి. ఏమైంది? మీకాలు నీకంటే నీ దృష్టిలో నేను అల్పుడుగా కనపడ్డాను కానీ ఆ పనికెత్తల దగ్గర నేను ఘనముగా ఎంచబడతానన్నాడు. రాణి గారి పనికెత్తల దగ్గర అంటే మందిరంలో సేవ చేసే స్త్రీల మధ్య నేను ఘనుడిగా ఎంచబడతాను అన్నాడు. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం ఒక మాట చూద్దామండి. 2 సమూయేలు 21. 2 సమూయేలు 21వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 21:8. అయ్యా కుమార్తె సరే, అక్కడ ఏమిటంటే సివిల్ వార్ వచ్చింది. ఇక్కడ ఎందుకు రాశానంటే మెఫీబోషెతు 8వ వచనం. ఇక్కడ కొంతమందిని చంపేదానికి ఎవరు గిబియోనీయులు ఏం చేశారంటే సౌలుతో వైరం ఉంది గిబియోనీయుడికి. ఈ వైరం అట్టే ఉంది. అందుకని దేశంలో క్షేమం లేకుండా కరువు వచ్చింది, వర్షాలు లేకుండా పోయినాయి. ఇంత గొప్ప కరువు కాటకాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి దావీదు ఇక్కడ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైంది? గిబియోనీయులు వచ్చి దావీదు దగ్గర అడుగుతాడు, నీకేం కావాలి, ఏం చేస్తే? 5వ వచనం చూడండి, 21:5. వారు మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేయొచ్చు, ఇశ్రాయేలు సరిహద్దులో ఉండకుండా మేము లయమవునట్లు మాకు హాని చేయని ఉద్దేశించిన వారి కుమారులలో 7 మాకు అప్పగించమని గిబియోనీయులు అడిగారు. సౌలు కుటుంబంలో 7 కుమారులు మాకు అప్పగించండి, అప్పుడు మాకున్న వైరం తీసివేసుకుంటాం, సమాధానం పడతామని అడిగారు. అప్పుడు ఏమన్నాడు? దావీదు ఒప్పుకున్నాడు. దానికి అప్పగించింది నేను యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసినము అని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించేదను అని. తర్వాత ఎవరిని అప్పగించాడో చూడండి.
7వ వచనం చివరిలో యోనాతాను పుట్టిన మెఫీబోషును అప్పగింపగా అయ్యా కుమార్తెకు రెస్ప సౌలునకు కలిగిన ఇద్దరు కుమారులకు అర్మోనిని అర్మోనును మెఫీబోషును సౌలు కుమార్తెకు మేరబును మొహలజుడు బర్జిలే కుమార్తెను అద్రియలను కని కాబట్టి మీకాలను అప్పగించలేదా? మీకాలను కూడా అప్పగించినట్టు నేను చదివాను. సరే, సౌలు కుమార్తెకు మేరము మామూలు బర్జిలే కుమార్ అద్రియులను 5 కుమారులను పట్టుకొని గిబియోనులకు అప్పగించిన వారు ఈ 7 తీసుకుపోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. సరే, ఈ మీకాలు అనే మాటకి అక్కడే అర్థం రాసినట్టు ఉంది కానీ తర్వాత గమనిస్తాం మనం. కనుక ప్రియమైన వల్ల ఆ విధంగా అక్కడ సౌలు కుటుంబానికి గిబియోనీయుడికి ఉన్నటువంటి విరోధం పోయింది. ఆ 7 ఉరి తీసేశారు. ఇక్కడ మనం ఈ మీకాలు ఆ విధంగా బిడ్డలు పుట్టకుండా పోయారు. అది మన పాయింట్. 21:8 కాదు, ఇంకెక్కడ 2 సమయాలే కదా. ఇక్కడే ఉంది. మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకై ఉండేను. చూసారా, దావీదును హీనపరిచినందుకు దేవుడు ఎంత శిక్ష వేశాడంటే మరణము అయ్యే వరకు కూడా సౌలు కుమార్తెకు మీకాలు పిల్లల గర్భం మూసివేశాడు దేవుడు. కనుక దేవుని సన్నిధిలో మనం చేసే సేవ పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా మనం ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉండేవాళ్ళం ఉండాలి. దేవుని భయం మనకు కలిగి ఉండాలి. ఏ పరిచయం చేసినా ప్రార్థన చేసుకుందాం.